హాయ్ అండి. ప్రజెంట్ చూసే ఉంటారు, దర్శి నియోజకవర్గం చూసే ఉంటారు. ప్రజెంట్ గొట్టిపాటి లక్ష్మి గారు తిరుగుతున్నారు అంటున్నారు. ఈ వరకు చూసుకుంటే మరి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే తిరుగుతున్నారా లేదా, ఈ టైం వచ్చారా లేదా? ఇక్కడ మా ఊరికి అది రాలేదండి. ఇంకా ఇంకా ఏం రాలేదా? వస్తామంటున్నారు, మండలానికి 4 రోజులు తిరుగుతామంటున్నారు. రాకపోవచ్చు మ్యాక్సిమం. సార్ మరి గతంలో కూడా చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏమన్నా మన విలేజ్ పరంగా ఏమన్నా డెవలప్మెంట్స్ అలాంటివి ఏమైనా జరిగాయండి? జగన్మోహన్ రెడ్డి ఏం జరగలేదు. ఏం జరగలేదు, అస్సలు జరగలేదు. అంటే రోడ్లు వేయటం కానీ కామెడీ చేయకండి. రోడ్లు అని ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు రోడ్డు. ఎక్కడైంది మా ఊరు మా మండలం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రోడ్లు లేదు. కానీ సైడ్ కావాలి ఈ మధ్య చేశారు, అది పంచాయతీ ప్రెసిడెంట్ వేసాం అంతే. సార్ మరి చూసుకున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు వస్తారు అనుకున్నారు? అంటే మన సుప్రభాత్ చూసే ఉంటారు కదా, తిరుగుతున్నారన్న ఏమన్నా తిరుగుతున్నారు సార్? ఏమన్నా బాగా కష్టపడతారు, విలేజ్ రావడం కానీ ఇంకా రాలేదు. అతను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గెలవచ్చు ఈసారి, గెలవచ్చు అంటున్నారు. మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఏమన్నా వచ్చారా? ఎమ్మెల్యే గారా? ఎమ్మెల్యే ఎవరు రారండి. ఎవరు ఓటు ఎలక్షన్ టైంలో వాళ్ళ అభ్యర్థులు పంపిస్తారు, డబ్బులు ఇస్తారు, పోతారు అంతే. ఎవరు రారు, ఆ ఇంట్లో కూర్చొని రారు అనుకుంటారు. మరి పైన చూసుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మరి వస్తే మరి బాగానే ఉందనుకుంటున్నారా? లేదు టీడీపీ వస్తేనే బాగానే ఉందనుకుంటున్నారా? అంటే పైన ఓహరావరిగా ఉందనుకుంటున్నారు అందరూ. మరి మీ పరంగా చూసుకుంటే మరి ఎవరు వస్తారనుకున్నారు? నా పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఏంటి మరి డెవలప్మెంట్స్ అంటే ఏమైనా చేశారండి? ఏమన్నా డెవలప్మెంట్ అని ఎవరన్నా అంటే నోటితో నవ్వరు, ఇంక దేంతో నవ్వుతారు. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు. అదేంటండి మామూలుగా ఇప్పుడు ఏమన్నా కానీ స్టూడెంట్స్ పరంగా ఎవరండి, ఎవరు బాగుపడ్డారు? జాబ్ క్యాలెండర్ ఏదండి, వాలంటీర్లు ఇచ్చారంటున్నారు. ఏది వాలంటీర్లా? 5,000 నెలకు 5,000 ఏడ పెట్టుకుంటారు? 5,000 ఏమైనా పెట్టుకోమని అతను 5,000 మనకాట. అసలు కరెంటు బిల్లు ఫస్ట్ ఎంత వచ్చేదండి, ఇప్పుడు ఎంత వస్తుంది? మా ఇంటికి 600. ఏమండి 2 ఫ్యాన్లు, 2 లైట్లు, ఒక టీవీకి 600 కరెంట్ బిల్లు. ఇంకా ప్రజెంట్ డెవలప్మెంట్స్ అలాంటివి జరిగాయండి? డెవలప్మెంట్స్ అంటే రోడ్లు కానీ డెవలప్మెంట్ లేదు, భూములు రావటం కానీ కంపెనీ ల్యాండ్ నుంచి వచ్చాయండి. ప్రాజెక్ట్ పూర్తి చేశారన్నారు. పోలవరం అయింది, రాత్రి కల్లో నిద్రపోయినప్పుడు అయింది. పోలవరం ఎక్కడండి? పోలవరం 2002 అని అనిల్ కుమార్ యాదవ్ 2002 అంటాడు, 2022 అంటాడు, 23 అంటే 24 అయిపోయింది. మళ్ళీ తీసుకుపోయి నర్సరాపేటలో పెట్టిండు అనిల్ కుమార్ యాదవ్ని. టీఎస్సీ గురించి ఏమన్నా కానీ సార్? ఎన్నికలకు కూడా వస్తుందని తెలుసు, అందరి చేత డబ్బులు కట్టించుకొని ఎగనామం పెట్టారు. ఎవడు తెలుస్తుంది? ఎవడనుకోండి చేసాడు తెలియదు వాళ్ళకి. ఎన్నికలు కూడా వస్తుందని వాళ్ళకి తెలుస్తాం. మెగా డిఎస్ అని పెట్టారు, ఎన్నికలు కూడా ఆపేశారు. మళ్ళీ డబ్బులు ఎవరు కట్టాలి వీళ్ళకి? వెనక్కి మొత్తం పోయాయి. ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్? నిరుద్యోగుల ఇంట్లో వాళ్ళ అయ్యా అమ్మ బో పెడితే తినేసి పనుకోవడమే, అంతకంటే ఏం చేయలేరు ఇంకా. సార్ మరి పోలీస్ సెక్టర్లో కూడా ఏమన్నా కానీ సార్? పోలీస్ సెక్టర్లో ఇచ్చినట్టు ఇచ్చిపోయింది, ఇంకా వెనక్కి పోయింది అది. మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ గెలిస్తే ఏమన్నా కానీ మళ్ళీ ఏమన్నా ఇస్తానని హోప్ ఏమన్నాయండి? దండం స్వామి, జగన్మోహన్ రెడ్డికి దండం ఇస్తే. హామీలు ఎలా ఇచ్చారు, నవరత్నాలు ఎలా ఇచ్చారు? వాటిలో నవరత్నాలు ఇచ్చారు. నవరత్నాల్లో నాకు తెలిసి ఒక 7 ఏమో కంప్లీట్ చేసినట్టుంది. అలానే మొత్తం ఇచ్చారు అంటారు కదా. సిగ్గు నీకన్నా ఉండాలా నాకన్నా ఉండాలా అడిగేటందుకు? మద్యపాన నిషేధం అని చెప్పారా? ఒక్కసారి నిందే 100 రూపాయలు, 200, 200, 500, 500, 1000 రూపాయలు. మద్యాహ్నం లేక తెలంగాణలో తగిన రోజులు చాలా ఉన్నాయి. ఓకే అండి. ఇప్పుడు మద్యపాన నిషేధం కూడా చేయలేదు అంటున్నారు కదా, ఎక్కడ చేశారండి? అంటే గతంలో చెప్పారు ఆయన కూడా, చెప్పారు అది కూడా. అది చూసే ఉంటారు అందరు, న్యూస్ ఛానల్ కూడా చూసే ఉంటారు. చేశారు. అతను స్కూల్స్ని బాగా చేయడం మొత్తం బాగానే చేశారు. జగన్మోహన్ రెడ్డి తప్పు అనేది అతను ఇచ్చిన నవరత్నాలు సక్రమం చేసుకుంటూ ఉన్నారు. 1-2 ఫెయిల్ అయ్యి సాధారణంగా ఎవరికన్నా అయితే ఒక అభివృద్ధి మాత్రం చేయలేదంటే అభివృద్ధి జరగలేదు. అతను చేసిన నవరత్నాల్ని అతను చెప్పినట్టు చేశారు, దానికి పర్లేదు. జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవచ్చు. అక్కడ మన రాజధాని ఉంది కదా ప్రజెంట్. రాజధాని ఏం పేరండి? రాజధాని పేరు 3 రాజధానులా 30 రాజధానులా? రాజధాని ఎక్కడండి? ఏదండి రాజధాని? ఏదండి? వైజాగ్ అంటున్నారు కదండి. మీ నాన్న పేరు తెలుసా అండి మీకు? ఆంధ్రాకి ఇప్పుడు రాజధాని లేదు, నాన్న లేనట్టే. ఇంకా మీ నాన్న పేరు అంటే ఏం బుద్ధి చెప్తాం, ఏం చెప్పలేము ఇక్కడ. వైజాగ్ అన్నారు కదండి. వైజాగ్ అన్నారు, అమరావతి అన్నారు. ఇది లేదు, ఇన్ని రోజుల నుంచి నిరాదరణ చేస్తున్నారు అక్కడ అమరావతిలో. ఒక్కసారి విజిట్ చేసిండే అది. ఓకే ఓకే. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వెళ్ళి అతను చూశారు. అతను సీఎం హోదాలో ఉండి జగన్ గారు పోయి ఒకసారి విజిట్ చేసి మీకు ఇది కాదు ఇది అని చెప్పిన దాఖలాలు లేవు. లేదండి. మరి సార్ మరి మూలధానం కూడా లేవంటున్నారు మీరే. ఏదండి రాజధాని అయిందని చాలా మంది అంటున్నారు కదండి. వైజాగ్ చేశారు. వైజాగ్ చేయలేదండి. ఋషికొండ కూడా చూసే ఉంటారు. ఋషికొండ బాగున్న కొండని తీసుకుపోయి సగం కొండని చేసిండు. ఈసారి వస్తే ఇంకా కొండే ఉండదు ఆడ. ఇంకా ఋషి ఒక్కడే ఉంటాడు. అప్పుడు ఋషులు తపస్సు చేసేవాళ్ళంట, ఆ ఋషి లేదు ఇప్పుడు. చూసుకుంటున్నారు కదా, మళ్ళీ అంటే రాబోయే రోజుల్లో అంటే 2024 మళ్ళీ ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలోనే మళ్ళీ ఎవరు వస్తే మరి మీ వరకు అయితే ఎవరికి మద్దతు ఇస్తాం అనుకున్నారు మీ పరంగా చూసుకుంటే? నా పరంగా చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే రాజధాని లేదు, అమరావతి లేదు, మెగా డిఎస్సీ లేదు, ఏం లేవు. ఇక్కడ చెప్పినట్టుగా అతను చెప్పిన 9 నవరత్నాలు అయితే సక్రమంగా చేశాడు, కానీ మిగతా ఏం అభివృద్ధి ఏం లేదు. చంద్రబాబు నాయుడు అంతకుముందు 2009లో వచ్చారు చంద్రబాబు నాయుడు, అప్పుడు అతను చేసింది ఏం లేదు. నాకు తెలిసి ఈసారి నా ఓటు మాత్రం నోటాకేస్తా.
అదే సార్ మరి ఎవరికైనా ఒకరికి ఎవరు చేశారండి? ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఒక పక్క ఎదవ ఉంటే ఇంకో పక్క ఎదవన్నారు ఎదవండు. ఎదవలకి వేసే బదులు నేను సక్రంగా ఓటు వేయకుండా ఉండాలా, లేకపోతే నా నోట్ అక్కడ వేసుకోవాలా? ఎవరున్నారు అక్కడ? గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడిగా వస్తాడా? ఫస్ట్ ఒక్కడిగా వస్తే సరే వచ్చిన వస్తున్నారు కదా సార్ వాళ్ళు. కూటమి ఎందుకండి? ఆ కూటమితోనే కదా 2009లో వచ్చింది. ఏం బీకారు అప్పుడు బీకింది లేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చి మళ్ళీ అలాంటి కొంచెం డెవలప్మెంట్ చేశారు అంటున్నారు కదా అందరూ. వచ్చారు, చేశారు. మొత్తం అన్నారు కదా కొంతమంది, అంటే స్టూడెంట్స్ కూడా అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరిగిద్ది, అది అందరూ తెలిసిన విషయమే. కానీ అతను ఒక్కడిగా వస్తే జరిగిద్ది. ఇప్పుడు మెగా కూటమిలో వస్తే ఏం జరిగిద్ది? సరే మీ మద్దతు ఎవరికి ఇస్తున్నారు మీ పరంగా? నా మద్దతు ఈసారి ఎవరికి ఉండదు. అంటే ఎవరికైనా ఒకరికి ఉండాలి కానీ మీ ఎవరికి వేస్తే నాకేంటండి ప్రయోజనం? ఎవరికి వేస్తే ఒక పక్క ఎదవ ఉంటే ఇంకో పక్క ఎదవన్నారు ఎదవన్నాడు. ఎవరికి వేసే బదులు మనం నోటాకి వేసుకొని నయ్యం నాకు తెలిసి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వదిలేరు, చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో వదిలేరు. మేనిఫెస్టోలు చూశాను. ఒకరు పోటాబడిగా మేనిఫెస్టోలు వదులుతున్నారు. అభివృద్ధి ఎక్కడండి? నేను అభివృద్ధి చేస్తాను, ఎవరు రావట్లేదు. మెగా ఫ్రీ బస్సులు అంటున్నారు. ఎవరికి కావాలండి ఈ ఫ్రీ బస్సులు? ఎవడమ్మా ముగుడుసము? అతనేమో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ నాన్న వాళ్ళ తాత సంపాదించిన మనకేమైనా ఇస్తున్నాడా? లేదా చంద్రబాబు నాయుడు కానీ అతను మనకేమైనా ఇస్తున్నాడా? మన డబ్బులు మనకు పెట్టడానికి ఏంటంటే 200 వచ్చే కరెంటు బిల్లు 600 వస్తుంది. మన డబ్బులు మనకి పెట్టి ఎదవల్ని చేయడానికి, ఫస్ట్ ప్రజల్ని ఎదవలు చేయడానికి ఇలా మేనిఫెస్టోలు మనకి రెడీ చేశారు. అభివృద్ధి ఏది? ఇప్పుడు జాబ్లు రాగానే నేను జాబులు ఇస్తా, రాగానే మిమ్మల్ని ఒకటి చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా ఏం చెప్పకుండా రాగానే మీకు ఫ్రీగా ఇస్తా అంటే ఎదవల్ని చేసి మనం కూర్చోబెట్టడం మాత్రం ఇది మేనిఫెస్టోలు. దీన్ని అసలు ఈ మేనిఫెస్టోలు చూసినాక ఈ రాష్ట్రంలో ఉండాలంటే వేస్ట్ అనిపిస్తుంది. పక్క రాష్ట్రాలు అంతే, మొత్తం ఇట్లా చేసి ఒక కాశ్మీర్, ఒక శ్రీలంక, తర్వాత మనమే. ఇంకా ఏ ఛానల్ అండి మీది? మాది 1996 న్యూస్ అండి. మీ న్యూస్ ఛానల్ నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా జనాల్ని. చెప్పండి సార్. ఓటేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి ఓటేయండి. మనం రీసెంట్గానే 14వ తారీఖు అంబేద్కర్ జయంతి చేసుకున్నాం. మనకి ఓటు హక్కుని కల్పించిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం, గొప్పగా మాట్లాడుకున్నాం. ఓటేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి ఓటేయండి. మీరు ఎవడి అబ్బాసము మనకి పెట్టడం లేదు, మన మీదే భారం, మన మీదే వేసాం. మన డబ్బులే మనకి పెంచుతున్నారు తప్ప మనకి ఏమి ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. ఓటేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే, చంద్రబాబు నాయుడు కానీ సరే, పవన్ కళ్యాణ్ కానీ సరే, ఎవరు ఓటేసినా కానీ గుండెలు మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. మరి నచ్చలేదా నోటాకేసేయండి.